అన్నం పెట్టింది. ఈ బొగడా బైబిల్ ప్రకారంగా ఆవిడ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అసలు ఆడు ఘాటు అవుతాడా పొలంలో కదవాడు? ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళకి కూడా నరకం ఇస్తే ఆడు ఘాటు అవుతాడా మ్యాడ్ అవుతాడు? సైకోగడు కదా, సింపుల్ కదండి. కాబట్టి ఎప్పుడైనా ఎవరినైనా జడ్జి చేయాలంటే ఆడి మతము, ఆడి కులము, ఆడి ప్రాంతం, ఆడి భాష అది బేస్ అవ్వకూడదు. వాడి గుణం పెంచుకోమని చెప్తుంది భౌతికత. అది చెప్తుంది నీలో దైవ గుణాలు అంటే వాటిని పెంచుకో, రాక్షస గుణాలు వదిలి, అది భౌతికత కావచ్చు. అందుకని ఈ ప్రపంచానికి ఎడారి మతాలు దరిద్రం, ఈ దేశానికి సెక్యులర్ కుక్కలు దరిద్రం. అయితే ఈ మాటలంటే ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మన సినిమాల్లో కూడా దయ, కరుణ, సేవ, అన్నం పెట్టడం అనగానే మదర్ తెరీసా ఫోటో, ఈ అది లెవెన్ తెరీసా అని తెలవక ఏంటి చెప్తే మరి మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ఆవిడ చెప్పింది, నేను చెప్పిన ఆవిడే చెప్పింది. మదర్ తెరీసా. Some people thought I am a social reformer, but not. I came here to convert people. అదే డైరెక్ట్గా చెప్పాను. మీరు రియల్ ఎస్టేట్ కదా అని అడిగాను అమ్మా. మీరేం చెప్పారు? మీరేం సార్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా అని చెప్పారు. నా మాట ముఖ్యం, ఈ మాట అంతే కదా. నేను చెప్పిందే మీరేం చేస్తారు, మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పాలి. నేనేమని చెప్పాను కానీ ఏం కాదు రియల్ ఎస్టేట్ చేస్తాను అని నేను చెప్పలేదు సార్. అలాగా ఆవిడ లెదరా మదరా ఆవిడే చెప్పింది. ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలి, స్పష్టంగా చెప్పింది. అని మనం మారాలి అంతే. ఆవిడ ప్రమోట్ చేసావు. నా కోరిక ఒకటి ఉంది సార్. ఏంటి చెప్పండి? ఏదో నీ సందర్భంగా ఎటు పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు, పాపం ఎప్పుడూ తెలవక మన మెగాస్టార్ గారు చిరంజీవి ఏదో పిలిచేదని రాజమండ్రి వచ్చి అక్కడ వీళ్ళు ఎవరు తెలిసారు కదా పెట్టేది. ఆయన పాపం ప్రారంభోత్సవం చేశాడు. అదే చిరంజీవిని మళ్ళీ పిలవండి, అదే రాజమండ్రి డొక్కాశతం పెద్ద విగ్రహం పెట్టండి. పవన్ కళ్యాణ్ చిరంజీవిని పిలిచి అక్కడ డొక్కాశతం విగ్రహం పెట్టాలని అక్కడ ఉండేటువంటి అభిమానుల్ని ఈ మీడియా ముఖ్యంగా కోరుతుంది. అయితే ఇంకో క్వశ్చన్ అండి.